Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. సినిమా యావరేజ్ అయినా నైజాంలో కలెక్షన్లు కనిపిస్తాయి. ఆంధ్ర సీడెడ్లో మాత్రం కానే కాదు. కారణం ఏమై ఉంటుంది అంటే నైజాంలో మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉండటం, సినిమా టికెట్ల రేట్లు పెంపు అనేది నిర్మాతల ఇష్టానికి మారిపోవడం. దాంతో చిన్న సినిమాలు నడవటం లేదు. ఓ మాదిరి క్రేజ్ ఉన్న సినిమాలు గట్టెక్కేస్తున్నాయి. కానీ ఏపీలో అలా కాదు. ఒక్క విశాఖ మినహా మిగిలిన ఏరియాలు పడుకుంటున్నాయి. జగన్ పుణ్యమా అని తగ్గించిన రేట్లే చలామణిలో ఉన్నాయి. ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచమని అడగటం లేదు. పెంచినా అన్నిటికీ వర్కౌట్ కూడా అవ్వటం లేదు. కల్కి సినిమాకు భారీ రేట్లు పెట్టేశారు. జనం కాస్త ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వానికి ఈ విషయమై ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. తర్వాత మళ్ళీ పెంపు అన్నది డిస్కషన్లోకి వస్తోంది అంటే దేవరా సినిమాతోనే. ఇప్పుడు మళ్ళీ ఎలాగూ నైజాంలో రేట్లు కుమ్మేస్తాయి. దాదాపు 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సింది ఉంది నైజాంలో. అందువల్ల రేట్లకు అడ్డు అదుపు అనేదే ఉండదు. మరి ఏపీ సంగతి ఏంటి? సీడెడ్తో సహా ఏపీలో దాదాపు 140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇంత మొత్తం రాబట్టాలి అంటే సరైన టికెట్ రేట్లు ఉండాలి. దేవరా సినిమా మేకర్లు సింగిల్ స్క్రీన్లు 60, మల్టీప్లెక్స్లు 90 వంతున పెంపు అడుగుతున్నాయి. ఈ మేరకు ఇస్తే ప్రజలు ఇబ్బంది పడతారని ప్రభుత్వం కింద మీద అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి మధ్య మార్గంగా కేవలం నగరాలు పట్టణాల్లో పెంచుతామని, సి సెంటర్లలో పెంచమని, అలాగే థియేటర్లో కిందన ఉండే 5-6 వరుసల రేట్లు పెంచమని ఓ ప్రతిపాదనను నిర్మాతలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కావాలంటే ఈ మేరకు రూల్స్ ను టికెట్ల పెంపు జీవోలోనే చేర్చండి అని కోరే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ళు అడగడం బాగానే ఉంది, వాళ్ళు చేర్చినా బాగానే ఉంటుంది. కానీ అలా అమలు సాధ్యమేనా? సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సి సెంటర్లు మాత్రం మడి కట్టుకుని ఎందుకు కూర్చుంటాయి? అసలే పండగ టైంలో రెవెన్యూ జనాలకు మామూలు ఇచ్చి రేట్లు పెంచుకునే సంస్కృతి మనది. అందువల్ల ఇప్పుడు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? అలాగే థియేటర్లలో కొన్ని సీట్లు ఇలా, కొన్ని సీట్లు అలా అమ్మడం అంటే అది సాధ్యమయ్యే పని కానే కాదు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఓవర్ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ వారం దరఖాస్తు చేసిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో చూడాలి.